అందరికీ మేము తిరుపతికి వెళ్తుంటే ఫస్ట్ ఏ టెంపుల్స్ చూస్తూ వెళ్ళామో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఏ టెంపుల్స్కి వెళ్ళామో, ఆ టెంపుల్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ టెంపుల్స్లో ఉండే ప్రత్యేకత ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఆ టెంపుల్స్కి ఖచ్చితంగా వెళ్ళాలి అనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి అల్లంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్. ఈ ఆలయం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఈ ఆలయం అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. మీ అందరికీ తెలిసిందే, సతీదేవి మరణంతో శివుడు ఉగ్రరూపం దాల్చాడు. ఇంకా తన భార్య శరీరాన్ని చేతిలో తీసుకొని ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నాడు శివుడు. అప్పుడు శివుడు ఆగ్రహాన్ని నుంచి కాపాడడానికి మహావిష్ణు దేవుడు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఇప్పుడు 51 భాగంలో విడిపోయి ఒక్కొక్క ప్రదేశంలో పడుతుంది. అలా తన పైడవడ ఇంకా జుట్టు పడిన ప్రదేశమే అల్లంపూర్. మనకి ఉన్న శక్తి పీఠాలలో ఇదొక శక్తి పీఠం అని చెప్పుకోవాలి. ఈ ఆలయాన్ని వచ్చేసి 7వ శతాబ్దంలో కట్టారు. ఈ టెంపుల్లో జోగులాంబ ఇంకా బాలబ్రహ్మేశ్వర స్వామి ఉంటారు. అంటే మన శివయ్య. టెంపుల్ వచ్చేసి కర్నూలు నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మన హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ లో దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 8:30 వరకు. ఈ దేవతని చూడడానికి చాలా ధైర్యం ఉండాలి అని చెప్తారు అందరు. ఇంకా మీ మనసులో ఏ కోరిక ఉన్నా ఆ కోరికని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట ఈ గుడిలో ఉన్న దేవత. మేము వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ అని చెప్పాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకో ఈ టెంపుల్లో ఉంటే ఇంకా కొంతసేపు ఉండాలి అని అనిపిస్తుంది. మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళి చూడండి. ఇంకా మీరు ఈ వీడియోలో చూస్తుంటే ఎక్కడ చూసినా శివుడు విగ్రహాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. శివుణ్ణి ఎక్కువ నమ్మే వాళ్ళకైతే ఈ టెంపుల్ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియోలో దేవతని చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఫొటోస్ తీయడానికి అలో లేదు. ఇంకా మేము ఆ టెంపుల్కి మార్నింగ్ 6 కల్లా రీచ్ అయిపోయాము. అక్కడే స్నానాలు చేసి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరాము. సెకండ్ టెంపుల్ వచ్చేసి యాగంటిలో ఉన్న ఉమామహేశ్వరి టెంపుల్. టెంపుల్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది యాగంటి బసవన్న. పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది కలియుగం. నేను ఈ నంది విగ్రహాన్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కసారి అయినా ఈ బసవన్నని చూడాలి అని కోరిక ఉండేది. ఈ నంది విగ్రహం పెరుగుతుంది అని అంటారు, అసలు నిజమేనా అని చూస్తే అక్కడ ఒక బోర్డు రాసి ఉంది. అసలు ఏముందంటే 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం అయితే పెరుగుతుందంట. ఇంతకు ముందు ప్రజలు ఆ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా ఈ గుడిలో 2 గృహలు ఉంటాయి. ఒక గృహలో శివుడు, ఇంకో గృహలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ ఉన్న గుండం అయితే చాలా బాగుంటుంది. ఇంకా నంది విగ్రహం నుంచి ఫ్రెష్ గా వాటర్ అయితే వస్తుంటాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ థర్డ్ టెంపుల్ వచ్చేసి ఎగువ దిగువ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ ని చూడడానికి 2 కళ్ళు చాలవు అని చెప్పాలి. ఈ స్వామిని ఉగ్రనవ నరసింహస్వామి అని అంటారు. నరసింహస్వామి రూపం అంటేనే సగం సింహం సగం నరసింహస్వామి అని అందరికీ తెలుసు. ఈ స్వామిని ఒక్కసారన్నా దర్శించుకుంటే మన అష్ట కష్టాలన్నీ పోయి సుఖ సంతోషాలతో ఉంటారని అందరి నమ్మకం. అసలు అహోబిలం అని పేరు ఎందుకు వచ్చిందంటే నరసింహస్వామి తన ఉగ్రరూపం చూపించినప్పుడు దేవతలందరూ అహోబలం అహోబలం అనడం ద్వారా అహోబిలం అని పేరైతే వచ్చింది. ఈ టెంపుల్ కి దగ్గరలో ఉండేదే దిగువ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్లో కూడా చాలా ప్రతిష్టలు ఇంకా మనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి నేను ఎంతగానో ఎదురు చూస్తున్న తిరుపతికి అయితే వచ్చేసాము. నాకు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్లెక్కి వెళ్ళాలని ఉండే, కానీ టికెట్ తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. టికెట్ కోసం కూడా 4 అవర్స్ లైన్ లో నించున్నాము. మాకైతే చాలా తొందరగా దర్శనం దొరికింది. అందరూ నీకు బొట్టు చాలా బాగుందని చెప్తుంటే ఇక్కడ నేను ఎలా ఉంది అని చూసుకుంటున్నా. తిరుపతి నుంచి మహానంది టెంపుల్ కి అయితే వెళ్ళాము. కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ బట్టలు వాష్ చేసుకున్నాము. అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ నేను శ్రీశైలంలో అయితే ఒక్క వీడియో కూడా తీయలేను.
ఇంకా వెళ్ళగానే దర్శనం అయితే దొరికింది. ఇంకా వెంటనే యాదగిరి గుట్టకైతే రిటర్న్ అయిపోయాము. ఎవరైనా యాదగిరి గుట్టను చూడకుండా ఉంటారా? మొన్న కట్టిన స్వర్ణగిరిని చూసాను కానీ యాదగిరి గుట్టను ఇంతవరకు చూడలేను. యాదగిరి గుట్టలో దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పక్కనే ఉన్న స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇదే మా తిరుపతి ట్రిప్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.